सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा बाबा साई 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 बाबा बाबा साई बाबा
बाबा साईं 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 बाबा बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित दावोदर सावलराम रासने నిన్నటి తర్వాయి. నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారు నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు, నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను, మహల్ సభతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా వ్యాపార విషయాలలో తగులుకొనడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడి వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాని అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను.
చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తర్వాత శ్రావణం వచ్చింది, వర్షాలు పడ్డాయి, ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడి వెళ్లి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధానంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానం ఇచ్చారు. 1, బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది, కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. అంటే కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2, ఇది నా గురించి అడిగినది. బాబా సమాచారం నాకు దిక్కెవరు, నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమైంది. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్, తండ్రి సుల్తాన్, వయసు సుమారు 60 సంవత్సరాలు, ముసల్మాన్, ఖాందేశ్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నదీ తీరంలో ఉన్న నాందేడ్ నుండి 45 సంవత్సరాల క్రితం, అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడ్కి చెందిన అమీరుద్దీన్ ఫకీర్ ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీర్కు సాయిబాబా కలలో కనబడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికిచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీర్ తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడిలోని శ్రీ సాయిబాబా దగ్గరకు వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే, నా కాకి వచ్చింది, మేరా కావలా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితం అవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, చావడి మొదల చోట్ల నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా, అంటే భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపు శాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేను ఎప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాలను చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోని వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలిచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకుని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించి సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తర్వాత సమాధి మందిరంలో ఒక బావిని త్రవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు త్రవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరి 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురాన్ అంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల త్రిప్పుతూ బాహ్య ప్రపంచం మరచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని.
నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వల్లనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్య దర్శనిగా కూడా ఉపయోగించేవాడిని. లెండిలో స్తూపంలా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడి నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసెరగను. నేను బాబాకు లెండి ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చిపెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చొని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారు ఏదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులు ఎవరు ఖురాన్ కానీ ఇతర పవిత్ర గ్రంథాలు కానీ పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నిటినీ బాబా అనుమతితో పుస్తకంలో వ్రాసేవాడిని. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో కానీ మోడీలో కానీ ఉంటుంది. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికిచ్చాడు. వారు ఆ పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలున్నాయి, మారుతి స్తోత్రాలు ఉన్నాయి, దేవుని యొక్క అవతారాలు ఉన్నాయి. హిందూ దశావతారాలతో మహమ్మద్ మరికొందరిని సంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడున్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల మారుతి పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు, ప్రార్థించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మార్చి 10, 1938లో షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాను, షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ వాటిలోని విషయాలు వివరించమని అడగటం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరకు వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారు నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవటం వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాను చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరిని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రులు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మరొకరెళ్ళి భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసుల్లో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారుకోబోతున్నాను. అప్పుడు బాబా, చంద్రుని చూడటానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మెలుకున్నాను. మరుసటి రోజు నేను మొహం కడుక్కోవడానికి దోసిల్లో నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిల్లో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను లెండిని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు సున్నంతో దిమ్మిన ఒకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు.
బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తుండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్లుగా భావించేవాడిని. షిరిడీ పొలిమేరలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు చావుడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మడమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్కూర్ అని మై మిరియాంబి అంటే నా పాకివాడ అని పిలిచేవారు. ఆయి షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులను చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆమె పనిలో ఆమెకు సహాయం పడేవాడిని. ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ అయి చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరం అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుం వరకు ఆ శిథిలాల్లో నేను కూరుకుపోయాను. అయినా నాకే ప్రమాదము జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశం ఏది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీను షిరిడీ నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కోసారి వారి ఆశీర్వాదం తిట్లు దెబ్బల రూపంలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో తేరేకు దర్యాకు పార్ ఉతార్ దియా, తేరా మట్టి సోనా భరా దియా, క్యా బడి మాడి ఖాందియా అనేవారు. మాడి బాందియా అనేవారు. బాబా ఉదయాన్నే చావిళ్ళలో కూర్చొని భయవిధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెప్తుండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయటం జరిగింది. అబ్దుల్లా ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాస్తారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాసారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయటానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్లాకు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత పివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసిన ఈ ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ से भवकार, भवकार से आद, आद से अलेख, अलेख से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य. వీటి భావం: నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. నీ మట్టిని బంగారంగా మార్చాను. ఎంత పెద్ద భవనాన్ని కట్టి ఇచ్చాను. మొదట 2 నా ఆధ్యాత్మ ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. మూడవది నా భవిష్యత్తును సూచిస్తూ చెప్పినది అయి ఉండవచ్చు. బాబా సమాధి చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8-9 సంవత్సరాలు బోటివాడాలోని గదిలో నివసించేవాడిని. केसु आम्र उत्तर पूर्व फिररक्ष फिर्न मत्स्यवतार मनायत अस्मित
జమ్రిత్, భగీరథ్గా భగీరథ్, ఉచ్చాయత్, దేఖాయత్, బలింతర్, తిరుమక్ర్, త్రయంబాక, కచ్చావతర్, ముచ్చాయత్, దీఖయత్, ప్రజాయత్, ఉగ్రేసేన్, ఖదీన్, డాల్, బారాక్షర్, బర్హావతార్, ఖాళీపత్, గోత్రం, విష్ణు, హరితక్, బబ్రేసేట్, నరసింహావతార్, సేజ్వార్, సేవక్, బండోపస్తు, బైల్, చందు, కాశ్యప్, వామనావతార్, పాన్, షాన్, జాన్, మ్యాన్, నూర్, తేజ్, కమల్, కాదరం, అద్భుత్, కస్తబ్, కాబుట్టై, హరిపార్వ, అనర్ద, జైవ్, అవి, అతస్థ ధర్మం, మధాంత, విస్త్రన్, జమదగ్ని, పరశురామావతార, రాజాది జాతి, కవాదిక, రాజా దశరథ్, రామచంద్రాజీ అవతార్, అంకుశ్, ఆజ్ఞాపూరప్, హిర్పాల్, బజాల్, పితృ, ఇతురత్, సురసేన్, వాసుదేవ్, శ్రీకృష్ణాజీ అవతార్, ప్రతిమదన్, అనిరుద్ధ, ఇసితహల్దార్, బుద్ధ, జలి అవతార్, కలి, ब्राह्मण हुआ, राजपुत्र हुआ, कवली हुआ, बाद मुसलमान हुआ, चतुर्युगी 4 अवतार, चतुर्युग में 4 अवतार, निकाल, कृतयुग, तीर्थ में 3 अवतार, त्रेतायुग, द्वापर में 2, आत्वर्ण में 1 अवतार। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। मत्स्य, कच्छ, वराह, नार, सिंह, वामन, परशुराम, कृष्णाजी, बौद्धो, बी कल्कि, यानेम इब्राहिम, 4 वेद कियों, एटरावुकु वास्ते कलम शरीफ उतारा है, खुदा की कुदरत खुदा ही जाने, हर वेद में हजारों अवतार निकाले, मगर हर जमाने की इबादत जुदा जुदा है, भी है हिंदुस्तान गाड़ी पर, अट बादशाहो बादशाही करेंगा, ये खबर 18 పురాణ్ మే హై. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో ఇదంతా చదవడానికి సమయం లేకపోయింది. సెప్టెంబర్ 11వ తేదీ 1936 థానా. అబ్దుల్ రహీం శంసుద్దీన్ రంగారి, పెయింటర్, వయసు 65 సంవత్సరాలు, ముసల్మాను, మహాగిరి, థానా. 1913లో థానాలోనే కాకుండా సిడీలో కూడా ప్లేగు వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాం, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక ప్లీడరు అయిన ఆర్జీ గుప్తే అను అతడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాం. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఇగత్పూరిలో ఆమె టీ తాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభ సూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను థానా నుండి. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతు వాపుతో బాధపడుతూ ఉంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు.
ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి ₹4 అనాల దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తర్వాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు, దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి కనుక ఇంకా అక్కడ నుండి బయలుదేరవచ్చుననిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపరగాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలుగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు ఇరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారిదోపుడు దొంగల భయం, తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు థానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేనే థానావాలా అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ దుస్థితి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగా వాళ్ళను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీకి చేరాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తర్వాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యాన నిమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు, కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాము. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు, నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారో అని బాబాను అడిగాను. బాబా జైసా దేశ్ తైసా వేస్, ఏ దేశంలో ఉండే ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుడినే అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నీవు అర్థం చేసుకోగలిగావు. మహాత్ములు నింద, స్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్తుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నీవు చెప్పినది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? ఉన్నారు. వారి పేరు హబీ బలీషా చిస్తి నిజామీ. బాబా, అందుకే నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేను ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళేటప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూస్తాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను.
బాబా వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాము. నా భార్య ఆరోగ్యం బాగయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒకసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. రజబ్ ఆలీ మహమ్మద్, కాంట్రాక్టరు, వయసు 49 సంవత్సరాలు, ఖోజా, టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ, కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈ రోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా అతను నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదీపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదీని ఛాతీకి, కళ్ళకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదీని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ను పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ను అయినందువల్ల అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్తారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెప్తుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను దర్శించాను మరియు సశరీరులుగా ఉన్న నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. డిసెంబర్ 15వ తేదీ 1936, బాంద్రా. ఆదం దలాలి, ఎస్టేట్ బ్రోకరు, వయసు సుమారు 70 సంవత్సరాలు, నౌఫాడా మసీదు దగ్గర, బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ప్రచురించబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళ్తున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు.
నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేను భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. అంటే 1913-14 సంవత్సరంలో. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారిగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి. కానీ తర్వాత అవి నిజమైనవి కావని నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకున్నాను. ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదువపెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా వివరించారు. ప్రాపంచిక విషయాలలో నాకెన్నో అనుభవాలు కలిగాయి. కానీ నాకవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాన్ను చదవమని బాబా చెప్తూ ఉండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. ఓసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అనాలు ఇచ్చి పంపాను. మరొకసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అనాలు అంటే పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాలలో వచ్చినట్లు తెలియజేశారు. ఇంకోసారి ఆ 2వ సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి షిరిడీలో ఒక భక్తునితో నేను ఇతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కు పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని తీర్థాన్ని నేనెప్పుడు ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళ్తూ ఉంటాను. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడీ. నందారాం శివరాం మార్వాడి, షరాబు వ్యాపారి, వయసు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి, షిరిడీ. షిరిడీలో 2వసారి ప్లేగు వ్యాపించినప్పుడు అంటే 1911లో గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళ్తూ ఉండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడీ విడిచి రహతా సమీపంలోని యక్రూఖా అను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రసక్తి లేదని బాబా అభయం ఇచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది.
అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే, అర్జీల లేఖకుడు. వయసు 72 సంవత్సరాలు. నెంబర్ 43, మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు రంగనాథ్ విజాపూర్కర్, అతని సోదరుడు శకారం షిరిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గీల్ అను సీనియర్ మమల్తాదారు వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గీల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్తూ ఉండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గీలు బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గీల్ను, నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడనయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడ్గీలు ఆ మూడిటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తమంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తర్వాత గాడ్గీల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తర్వాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరైనదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు ఒత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తర్వాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సహాయం చేయరు. నీకు అవసరమైతే ₹1000 కానీ ₹2000 కానీ వాటికి సరిపడ నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనె గుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలిచాను. నేనక్కడి నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడొకడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో చిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు ఖాళీ అందెలు, ముక్కుపుడక అరువుగా ఇచ్చాడు. తర్వాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటున్నావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను.
ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీకి జై. నవంబర్ 29వ తేదీ 1936 గంగాధర విష్ణు క్షీర సాగర టెలిగ్రామ్ హెడ్ సిగ్నలర్ నీటిపారుదల శాఖ సోనావాడి కాపర్ గ్రామ వయసు 51 సంవత్సరాలు దేశస్థ బ్రాహ్మణుడు స్వగ్రామం నెవాస్. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలు ఉండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలానేవస్కర్కు జైగూడి కౌలుకిచ్చాము. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ తల్లి బాలానేవస్కర్లు షిరిడి వెళ్ళారు. మా అమ్మను మామయ్యను అంతకు మునుపు బాబా ఎరగరు. వాళ్ళు ద్వారకామయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలానేవస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడుతున్నావు, ఆ పొలాన్ని వారికి స్వాధీనం చేయి అని చెప్పారు. మేము తిరిగి నెవాస్ వెళ్ళాము. కానీ బాలానేవస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలానేవస్కర్ పిచ్చివాడయ్యాడు. తరువాత అతను ఎప్పుడో షిరిడికి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు 1901. నేనెప్పుడూ సాయిబాబాను దర్శించలేదు. మా మామ తల్లి మాత్రమే అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి షిరిడి నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడి వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిలుచుని, ఇంకా నిద్రపోతున్నావా, ఈరోజు నీ ఇల్లు నీకు సొంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది, రా భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్ళారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తరువాత నాకు మెలకు వచ్చింది. 4 రోజుల తరువాత నా సోదరి నుండి నాకు ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించిన అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు నాకు కల వచ్చిన రోజు 27/6/1935 ఒకటే కావడం విశేషం. దీనివల్ల నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. భయ్యాజీ పటేల్. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. భయ్యాజీ అప్పాజీ పటేల్ భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్, వయసు 47 సంవత్సరాలు, మరాఠీ. తండ్రి అప్పాజీ పటేల్, సంస్థలం బీరంగాం, నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇండ్లలో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తరువాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తరువాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నాకు 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురానా చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కుని బాబా కృప వల్ల బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజా గుర్తులు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదిటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదిటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తరువాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిర్భయంగా
ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజ్ చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం పత్యా లాంటిది చదివి తరువాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని చందనం పంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నాన్న, నానాసాహెబ్ చంద్రోకర్, తాత్యా పాటేలు మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాలు వయసున్నప్పుడు 1901-2 ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళుతుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను, ఇతరులను కోప్పడుతూ 4 కుండలను పగలగొట్టారు. తరువాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకుని భం భం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభం సంఘటన గాని జరగబోతుందని తెలియజేసి సంకేతం. అప్పుడు ఆ సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ళు వయసు గల మా అత్త కుమారుడు దాజీకోతే జ్వరంతో చనిపోయాడు. బాబా సజీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాల్లో ప్రతి దినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒక్కసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ కానుకగా కానీ, అరువుగా కానీ ఎవరికీ ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఆ డబ్బులను తినేయకు, ఎవరికీ ఇచ్చేయకు అన్నారు. అందువలన ఆ డబ్బులను పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందు 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోనే ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్టు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్ట పైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగే గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైన ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకి వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకి వెళ్ళి బాబా కాళ్ళ మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకుని ధుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపక నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను నా తండ్రి 5 నెలల్లో తిరిగి వస్తాడని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్ను అవతలకి పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానా సాహెబ్ నీమోన్కర్ వారి నోటిలో మంచి తీర్థం పోశాడు.
కానీ నీళ్లు బయటికి వచ్చేశాయి. నేను వారి చుబుకం కింద చేతిని పెట్టి బయటికి వచ్చిన నీటిని పట్టాను. తరువాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన రోజున ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్ధీవాడలో బుట్టివాడ సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపరుగా మామలతదారైన కులకర్ణి, రహత ఫౌజ్దారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నాడు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మామలతదారు నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహాజర్ తయారు చేసి సమర్పించుకున్నారు. మేము 200కు పైగా సంతకాలతో మహాజర్ తయారు చేసి మామలతదారుకి సమర్పించాము. హెచ్ఎస్ దీక్షిత్, బాపు సాహెబ్ జోగ్, బాలాభాటే మొదలైన ప్రముఖులు మా మహాజర్లో సంతకాలు పెట్టారు. అందరికీ మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్ధీవాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరి అయిన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి శివుడికి సమర్పించిన ఒక ఆబ్మోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఈ ఎడ్లు గ్రామంలో లెండి తోట పక్కగా మేస్తూ ఉండేది. కానీ తరువాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దాన్ని యవలాలో ఉన్న పశువుల శాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకొని 3 రూపాయల చిల్లర ప్రోగు చేసి ఆ డబ్బును బిక్కు మార్వాడి అనునతనికి ఇచ్చి ఎద్దును యవలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకొని పోయి తిరిగి వచ్చి దాన్ని అక్కడ వదిలినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా? నన్ను కసాయివాని కొట్టంలో కట్టేశాడు అన్నారు. నేను లేచి తాత్యా పాటిల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఎద్దుకు బిక్కు మార్వాడి పశుశాలలో వదలలేదని, కసాయివానికి అప్పజెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే యవలా వెళ్ళి 2 పశుశాలల్లో విచారించాము. ఎద్దును అక్కడికి తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తరువాత నేను కసాయిలు ఉండే చోటుకి వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయిని దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తనకు బిక్కు మార్వాడి 14 రూపాయలకు కొన్నట్లు, బిక్కు మార్వాడి వద్ద 14 రూపాయలకు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాము. గ్రామస్తులను మోసం చేసినందుకు బిక్కు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలలు కారాగార శిక్ష పడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1986 రామచంద్ర సీతారాందేవ్ ఉరఫ్ బాలాభాట్ భూస్వామి, వయస్సు 60 సంవత్సరములు, బ్రాహ్మణుడు, వర్సోవా రోడ్, అంధేరి. నేను బాబాకు మొదటిసారిగా 1908లో చూశాను. అంతకుముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాసగన్ మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పనిచేస్తున్న అమీర్ శక్కర్ జాతికి నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమలను గురించి గొప్పగా చెప్పి నన్నొకసారి బాబాని దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీకృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒక్కటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం వద్ద బస చేశాము. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కలకోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ శక్కర్ నాతో అక్కలకోట వెళ్ళే దారిలోనే షిరిడీ ఉంది, కాబట్టి బాబాను దర్శించిన తర్వాత అక్కలకోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతని మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒక్కసారి దర్శించి వెంటనే అక్కలకోట వెళ్ళవచ్చని తలచాను. బాబాను దర్శించాను.
బాబా నా వైపు చూసి నేను వెంటనే అక్కలకోటకు వెళ్ళాలి అన్నారు. నా మనస్సులో ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడనై వారితో షిరిడీలో ఒకరోజు గడప నిశ్చయించాను. ఒక మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒక రోజు గడిపి మరునాడు వారి అనుమతితో అక్కలకోటకు వెళ్ళిపోయాను. శ్రీ సచిదానంద సద్గురు నాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा,
Sai Baba,